హాయ్, వెల్కమ్ టు ప్రసాద్ టాక్స్. ఈరోజు వచ్చేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి వచ్చాను. చూడండి, దొంగలు ఎంత టాలెంట్ ఉన్నారంటే కర్ణాటకలోని బీదర్కి వెళ్ళి బీదర్లో ఏటీఎం దగ్గర దొంగతనం చేసి అక్కడి నుండి హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో సుమారు మధ్యరాత్రి 2:30-3 గంటల ఆ సమయంలో బస్ బుక్ చేసుకొని అక్కడి నుండి ఈ మనీ ఏదైతే ఉందో బ్యాగుల్లో సర్దుకుని రాయ్పూర్కు వెళ్దామని బుక్ చేసుకున్నారు టికెట్స్. బట్ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఇట్లా బ్యాగ్స్ ఏమున్నాయి అనేది జనరల్ చెకప్ జరుగుతూ ఉంటుంది కాబట్టి చెక్ చేస్తే డబ్బులు బయట కనపడినాయి, ఒక 2 కట్టలు. ఇదేంటి, ఎందుకు, ఏమైనా అడిగే లోపల తన దగ్గర ఉన్న గన్ను తీసేసుకొని అక్కడ ఉండే సిబ్బంది పైన షూట్అవుట్ చేసేసి ఒక 2 రౌండ్లు కాల్చేసి బ్యాగ్స్ తీసేసుకొని పారిపోయారు దొంగలు. అంటే ఇవన్నీ జరుగుతాయని తెలిసిన జనాలు ఎందుకు ఇంత ధైర్యం చేస్తారో అర్థం కావట్లేదు. వాళ్ళు దొంగతనం చేసేటప్పుడు బైక్లో నుండి కింద పడడం అయిపోయింది. జనాలు పట్టుకుంటారా లేదా? అసలు సిటీ సెంటర్లో వాళ్ళ ఒక వ్యక్తి మీద దాడి చేసి బ్యాగులు పట్టుకొని పరిగెత్తిపోయారు వాళ్ళు. అంటే ఈ సమాజంలో జనాలు ఎలా ఉన్నారంటే డబ్బొకటే చాలు, ఎవడేమైనా పర్వాలేదు, నాకు అడ్డొచ్చిన వాళ్ళని ఎంతమందినైనా వేసుకుంటూ పోవచ్చు. ఇవన్నీ సినిమాల ఎఫెక్ట్ అనుకుంటారా? ఈ పోలీస్ సిబ్బంది వాళ్ళంతా కేర్ లేరు అనుకుంటున్నారా? ఎవరు చూడడం లేదని అనుకుంటున్నారా? సీసీ కెమెరాలు ఉండవా? అరే, ఒక సిటీలో ఎంటర్ అయిన దగ్గర నుండి ఎగ్జిట్ అయ్యేంత వరకు కూడా ప్రతి చోట సీసీ కెమెరాలు ఉంటాయి. మనకు తెలియకపోవచ్చు, ప్రతి ఒక్కటి మానిటర్ అవుతుంది అక్కడ. ఇంత ఈజీగా ఎలా ఆలోచిస్తారు వీళ్ళు? రియల్లీ షేమ్. ₹1,00,00,000 దగ్గరికి దొంగతనం చేసేసి అనవసరంగా ఒక అమాయకపు చిన్న జీతంతో పనిచేసేటువంటి ఒక వ్యక్తి మీద ఒక 2 రౌండ్లు చేసేసి గన్తో కాల్ చేసి వెళ్ళిపోయారు కదా. అసలు మనుషులు ఎలానారా మీరు?